అంతేగా కొన్ని విషయాలు మాత్రమే చెప్తాను. మిగిలిన వాటికి నేను వదిలి వాటిని మీరు ప్రశ్నలు వేసి తెలుసుకోవాలి. కొన్ని ఇంపార్టెంట్ నేను ఏమనుకున్నానో ఇంపార్టెంట్ వాటిని మాత్రం చెప్తాను. ఇక్కడ మొట్టమొదటిది యోగా అనే దానికి ఒక ఫ్రెష్ డెఫినేషన్, మోడర్న్ డెఫినేషన్, ఈ కాలానికి తగినట్టుగా వాళ్ళు యోగా అనే పదానికి అర్థం చేశారు. పూర్వకాలం మనం యోగా అన్నట్లయితే హరే పదార్థ ఆఫ్టర్ జీవాత్మ పరమాత్మ ఐక్యత అని చెప్తాను. అంటే అక్కడ జీవాత్మ అంటేనే అర్థం కాదు, పరమాత్మ అంటేనే అర్థం కాదు, ఐక్యత అంటే అర్థం అర్థం కాదు, రెండు అర్థం కూర్చోవాలి. మీ డెఫినేషన్ అట్లా కాదు. ఇది ఇట్ మేక్స్ మనం ప్రక్రియకు సహాయం చేస్తుంది. అంటే యూజ్ అంటే చేయడం, దేంతో చేయడము, మనం మానసికంగా ఒక ఉద్దేశాన్ని ఏర్పడుతున్నాం. ఎయిమ్ అంటాం మనం, మెంటల్ ఎయిమ్. మానసికంగా మన యోగ్యతను బట్టి, మన సంస్కరణను బట్టి ఒక ఉద్దేశాన్ని నిర్మించుకుంటాం. వాళ్ళ యోగ్యత సంసారం, తక్కువ సంసారం ఉండేవాళ్ళు ఒక ఇల్లు కట్టుకుని హాయిగా పట్టుకురాము అనుకుంటారు. దాన్ని ఆలోచన చేసి ఇల్లు కడతారు, అప్పుడు ఇంకా పెద్దవాళ్ళు ఇంకా అలాగే ఇక నా తత్వం ఏమిటి, నా రియాలిటీ ఏమిటి అని కొంతమంది ఆలోచిస్తారు. నేనెవరు దాన్ని పట్టుకుని ఆలోచన చేస్తారు. కట్టగలబట్టి తను తాను గురించి తెలుసుకుంటారు. అంటే ఈ యూజ్ అనే పదాన్ని ఇక్కడ ఏ విధంగా ఉపయోగించుకున్నట్టయితే ఐడెంటిఫైయింగ్ విత్ హిస్ ఓన్ ఎయిమ్, ఏమి సాధించాలి అని అనుకుంటారో దానితో ఐక్యం ఉంటారు. అది యోగము. అది ఐక్యతనే, ఇది ఐక్యత. జీవాత్మ పరమాత్మ ఐక్యత యోగమే. ఇక్కడ ఏ ఉద్దేశాన్ని, జీవన ఉద్దేశాన్ని మనం అనుకున్నాం, ఏం తెలుసుకోవాలనుకున్నాం, దాన్ని స్వప్రయత్నం ద్వారా దాంతో ఐక్యం కావాలి. దాంతో ఐక్యం కావటం అన్నట్లయితే పరిపూర్ణంగా దాన్ని అర్థం చేసుకొని నాదిగా తెలివిగా చేసుకోవాలి. ఇల్లు కట్టాలనుకుంటే ఇల్లు నాది అంతే. ఆత్మజ్ఞానం పొందాలంటే ఆ జ్ఞానం నాది. అది ఒకటి కావాలి. తన ఉద్దేశంతో ఐక్యం కావటం ప్రప్రథమైంది. అంటే ఇక్కడ ఈ సందర్భానికి ఏమిటి అనుకున్నట్టయితే ఆ డెఫినేషన్ ఏ విధంగా అప్లై చేయాలన్నట్టయితే మనం రీజనరేషన్, మానవ జాతి కళ్యాణం కోసం ప్రయత్నం చేసేటప్పుడు మొట్టమొదట మన మనసు రీజనరేట్ కావాలి, శుద్ధం కావాలి. శుద్ధమైన తర్వాత నెక్స్ట్ స్టెప్ మానవ కళ్యాణ ప్రయత్నం చేయడంలో మనకు సాధ్యమవుతుంది. ఆ ఉద్దేశంతో మనం ఐక్యమవుతాం. అది నేను ఒకటే. మొట్టమొదట లాస్ట్ పదంలో అదే మనం చెప్తాం. మొట్టమొదటి పదంలో లాస్ట్ అదే, అది కన్ఫ్యూజన్ అలాగే ఉంటుంది. మొట్టమొదట మన మనసు సిద్ధమైనట్టయితే అందులో శాంతి సౌఖ్యము స్థిరమైనట్టయితే పనులకు శాంతి సౌఖ్యాన్ని ఇవ్వడానికి సాధ్యమవుతుంది. సో యోగము ప్రారంభం చేసేటప్పుడు నాతో ప్రారంభమవుతుంది. నేను శుద్ధం కావాలి. అయిన తర్వాత ప్రపంచానికి సహాయం చేయడం కోరిక నాలో ఉద్భవం అవుతుంది. దాంతో ఐక్యమవుతుంది. నేను దాంతో ఐక్యమవుతాను. నా జీవనం అంతా దానికి కష్టం. ఇంక వేరే నాకు అక్కర్లేదు. ఆ మధ్యలో ఇల్లు కట్టుకుంటున్నా అంటే సబ్సిడీ. జీవనము దాని ఉద్దేశము మానవ కళ్యాణం అయిపోతుంది. ఇది ఒక చిన్న ఉదాహరణ ఇక్కడే ఉంది. మన డాక్టర్ గారికి 8 years కొత్త వాళ్ళకి వచ్చింది. 8 years 80 సంవత్సరాలు. కొన్ని ఆరోగ్యం ఏమంతా బాగుంది అనుకున్నట్టయితే బైపాస్ సర్జరీ అయింది. దేశం అంతా తెలుస్తుంది. అంటే వాళ్ళకు రాజప్ప గారు ఏమాట చెప్తుండేవాడు, నేను ఫియాన్సీలో చేరిన తర్వాత నాకు శాంతి ఇచ్చింది. ఫియాన్సీ ఏంటి మీరు వేరనుకోదండి, మనసును స్థితి చెప్తున్నారు. టోటల్ కట్టుకోద్దండి, అది ఇది సమాజం అనుకోద్దండి, దాని మనసు చెప్పుకోవాలి. అది కాదు, విశాలమైన మానసికమైన భావాలతో టోటల్ కట్టుకోకూడదు. ఆ ఫియాన్సీ ఆయన చెప్తుండేవాడు, నేను దీనిలోనే పడిపోయాను, నాకు శాంతి ఇచ్చింది, ఆ శాంతి వేరే వాళ్ళకి ఇవ్వాలని లాస్ట్ వరకు నేను చేతులు పట్టుకొని ప్లాట్ఫారం పెట్టుకొని అసలు ఇచ్చేంత చూశాను. నేను ఆయన ఆ ఉపన్యాసం వచ్చినట్టయితే ఇక పట్టుకోవాలి, ఆ చేతిపై పెట్టాలా, మాట్లాడతాను. అందరూ నాకు శాంతి లభ్యమైంది. నా జీవనము ఫిలాసఫీ రెండు ఒకటే. నా జీవనము ఫిలాసఫీతో జ్ఞానంతో ఐడెంటిఫై అయింది. ఆ స్థితిని మనం రాదు. అది యూజ్ అనేదాన్ని. ఇక రెండో ముఖ్యమైన అంశం, నేను అంశాలు మాత్రమే తీసుకుంటాను, నాట్ ది స్పీచ్. టైం చాలా వస్తున్నాం. మనస్తత్వం. మనస్సు తత్వం. తత్వము అన్నట్టయితే మన అంటే ఇల్లు మన అంటే ఏమిటో మొదలే చెప్పాను నేను. మంది కాదు, మన తత్వమైనట్టుగా తత్వం అన్నట్టయితే ది ఎసెన్స్ ఆఫ్ ఇట్. దాని స్వభావం. స్వ అంటే నేను, తత్ అంటే అది. నీవు కావటానికి ఏది కావలేనో, నీవుగా ఉండటానికి ఏది కావలేనో అది తత్వం. మనిషిగా ఉండటానికి ఏది ఉంటే వాడు మనిషి అంటారో అది తత్వం, మానవ తత్వం.
దేవుడు అని అనడానికి ఏమి ఉంటే దేవుడు అవుతాడో, ఏది లేకపోతే దేవుడు కాడో అది దైవ తత్వం. నీళ్లు అంటే అదే ఉండాలి కదా. రాళ్ళ నీళ్ళు అంటామా, అగ్ని నీళ్ళు అంటామా? అగ్నికి ఏముంటే అగ్ని అంటామో అది అగ్ని తత్వం. జలమునకు ఏది ఉంటే జలం అంటామో అది జల తత్వం. అర్థమైంది తత్వం అంటే. ఇంక మనకు డౌట్ తెలియదు, మన సమస్యలకు డౌట్ రాలేదు. తత్వము ది క్వింటెసెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ సపరేట్ ఎంటిటీ. క్వింటెసెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సపరేట్ ఎంటిటీ. ఎంటిటీ సపరేట్ ఉంటుంది, నీళ్ళు వేరే అగ్ని వేరే ఉంటుంది. అంతా కలిస్తే బ్రహ్మ అంటాం. అదుగు మనకి సత్యానికి. అగ్ని అగ్నిగా ఉండాలంటే ఏమి ఉండాలి? దహించే శక్తి ఉండాలి. వాయువు అంటే ఏమి ఉండాలి? ఏర్పడిపోయి ఏదో శక్తి ఉండాలి. అది క్వింటెసెన్స్ ఆఫ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ ఎస్ ఎ సెపరేట్ ఎంటిటీ. అగ్నిగా సపరేట్ ఎంటిటీగా ఉండాలంటే దాని అగ్ని తత్వం అందులో ఉండాలి. ఇది తత్వం. మనస్తత్వం అంటే ఏంటి? ఇప్పుడు మనకు ఆ పదాలు వింటూ మందులు మాత్రం వట్టి అర్థం చేసుకునే కాదు. మనలో ఉందా అని ప్రశ్న వేసుకుంటూ ఉండాలి. మనః తత్వము, మనస్తత్వము అంటే బుద్ధి వైపు ప్రవహించుటే దాని తత్వం. ఇక్కడ బుద్ధి అంటే ఇండివిజువల్స్ ఐఎఫ్టీ మనం ఆర్గంగా తీసుకోవడం లేదు. బుద్ధి అని ఒకప్పుడు బుద్ధి అనడానికి ఇండివిజువాలిటీ అంటే జీవాత్మ అనే అర్థం కూడా మనం తీసుకుంటాం. వాళ్ళన్నారు డాక్టర్ గారు దీన్ని అనేక అర్థం తీసుకుంటారు. ఆ వైపు ప్రవహించాలి. దీంట్లో దీన్ని ఆత్మబుద్ధి ప్రసాదయం అంటాడు. ఆత్మబుద్ధి ప్రసాదయం. ఇక్కడ ఆత్మ అంటే బుద్ధి. ఆ గీతలో ఆత్మ అంటే బుద్ధి, బుద్ధి అంటే మనసు. బుద్ధిలో ఒకటి. మనసు బుద్ధి వైపు ప్రవహించినప్పుడు ఈ ప్రాపంచిక విషయాలపైన ప్రవహించకుండా ఉండినప్పుడు కలిగే ఒక తృప్తి ప్రసాద. ఆత్మ వీటి అశాంతి, అది కావాలి ఇది కావాలంటే అశాంతి. ఆ మనసు ఇక్కడ ప్రవహించుకుంటే అది లోయమైన మనసు. అది ఆత్మ వైపు ప్రసరించినప్పుడు, బుద్ధి వైపు ప్రసరించినప్పుడు, దాని యొక్క లైట్ ఇది స్వీకరించినప్పుడు, when it is illumined by the light of intellect or when it is illumined by the light of atma, in illumined mind, దానికి శాంతి అందులో ప్రవహించినప్పుడు అది ఈ వైపు రాకుండా అంటే స్థూల వస్తువులపై రాకుండా ఆత్మ వైపు ప్రవహిస్తుంటుంది. కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మ బుద్ధి ప్రసాదయం. ఈ మనసు యొక్క నిజమైన తత్వము బుద్ధి వైపు, ఆత్మ వైపు ప్రవహిస్తుంది. అలా కాకపోయినట్టయితే దాని స్వభావాన్ని పోగొట్టుకుంటుంది, వికార స్వరూపాన్ని కొట్టుకుంటుంది. ఏ వస్తువు వికార స్వరూపము పొందినా దుఃఖం తప్పదు. మన శరీరమే వికార స్వరూపం పొందే దుఃఖం వస్తుంది. ఎట్లా ఉందో అట్లా ఉండకుండా మీరు ఆయన ముఖం మీద పడి మనసు వికారమైతే దుఃఖం వచ్చేదా? అన్ని వికారాలు అంతేనే. ఏది ఎట్లుంటే అట్లా బాగుంటుంది, కానీ వికార స్వరూపం అంటే ఆనందం ఉండదు. మనసు బుద్ధి వైపు ప్రవహించడం దాని సహజ స్వభావం. తత్వము వస్తువు వైపు ప్రవహించినట్టయితే అది వికార స్వరూపం ఉంది. లోయర్ మైండ్ అందించుకొని, అల్ప మనస్సు అందించుకొని ఆ వస్తువు యొక్క రూపాన్ని పొంది దుఃఖాన్ని కారణమవుతుంది. అది వస్తువు పైన పడినప్పుడు గ్రహ అంటాం. అదే ఆకారానికి ఉంటుంది. ఏ వస్తువు పైన పడుతుందో ఆ ఆకారానికి ఉంటుంది. ఐడెంటిఫై సిస్టమ్ విత్ థింగ్ ఇట్ సీక్స్. ఆ దుఃఖాన్ని అందిస్తుంది. ఇది మనస్తత్వం. ఆ వైపు వెళ్ళే మనస్సు. దీనికి మనం కోటలు కట్టకూడదు, దీనికి సిస్టమ్స్ ఏర్పరచకూడదు. నేను హిందూ, లేదా నేను క్రిస్టియన్, లేదా ఈ సమాజాన్ని నేను పొందినాను. ఒక్క ఈ థియోసాఫికల్ సొసైటీ అనుకున్నప్పుడు ఈ విషయాలు వచ్చినప్పుడు కృష్ణాది సాధారణంగా జ్ఞాపకం వస్తుంటారు. కృష్ణాది అంటే జిడ్డు కృష్ణమూర్తి. ఈ థియోసాఫికల్ సొసైటీ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు. యానివర్సరీ లెగ్ బీటరు, లేకపోతే దేవుడు అనుకుంటే వస్తుంది అనుకోండి. మనం ఈ వ్యాపారిగా అనుకుందాం, మనం అంత డీప్గా పోయి అక్కర్లేదు. కృష్ణాది మనకు లేదు. థియోసాఫికల్ సొసైటీనే ఆయన కృష్ణాదిగా తయారు చేసింది. అయితే కట్టకడపట ఆయన ఈ సమాజానికి బద్ధుడు కాలేదు. ఎందుకు కాలేదు ఉన్నట్టయితే సమాజానికి ఒక సిస్టమ్ బద్ధుడైనట్టయితే ప్రపంచానికి చేయడం కష్టం అవుతుంది. జగద్గురు కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. ఇతరులు జగద్గురుగా స్వీకరించారు. అంటే ప్రపంచ క్షేమం కోసము తన బంధాలను తెరించుకోవాల్సి వచ్చింది. ఈ వెంట్ బియాండ్ ఆల్ సిస్టమ్స్ అండ్ బికేమ్ ఇండిపెండెంట్ సోల్, ఫ్రీ మైండ్. చాలా స్వతంత్రంగా ప్రపంచానికి సేవ తీసుకొచ్చారు. మనం కోటను కట్టుకోకూడదు. మనసు ద్వారా కోటలు కట్టుకోవడం అంటే కొంచెం వివరించుకోవాలి. లేకపోతే మనం సాధన కష్టమవుతుంది. దీన్ని ఇంకో సందర్భంలో శీలవ్రత పరామర్శాన్ని కూడా అంటారు. అంటే ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. నేను రాముడి పూజ చేయకపోయినట్టయితే నాకు శాంతి చిక్కదు అని అనుకోవాలి.
రాముని పూజ చేస్తే చాలా చిక్కులు మంచిదే, చేయకపోతే చిక్కలు అనుకోవటం ఒక కారణం. అది కొంచెం డిస్టర్బ్ అయినప్పుడు ఇంకా శాంతి వస్తుంది. ఇప్పుడు డాక్టర్ గారు అన్నారు ఇది నో డెఫినేషన్, మీరు డిఫర్ కావచ్చు అని. నేను కొంచెం అట్లా నాది అని. ఎక్కడ అశాంతి ఉంది అక్కడ జ్ఞానం లేదు, ఎక్కడ అశాంతి ఉంది అక్కడ పూర్ణ జ్ఞానం లేదు. త్యాగరాజైనా సరే విగ్రహాలపై ఏడ్చాడు అంటే ఆత్మజ్ఞానం పరిపూర్ణత లేదు. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత అది ఉండదు. విగ్రహానికే మనసు చుట్టుకోకూడదు, అది ఉత్సాహం. గట్టి ఉపల్లి ఆంజనేయ తర్వాత శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ప్రత్యక్షమైన తర్వాత ఆయనకు నువ్వు గురువును స్వీకరించి ఆత్మజ్ఞానం పొందు అన్నాడు. ఆశ్చర్యం. శివుడే ప్రత్యక్షమైన తర్వాత ఆత్మజ్ఞానం ఏమిటి అంటే శివుడు అనేది ఒక థాట్ఫామ్, అది బంధిస్తుంది. శివుడు కనిపించకపోతే ఏడుస్తాడు, ఉదయం పూట శివుడు పూజ చేయబట్టే ఏడుస్తాడు, ఆ లింగం సంపకపోతే ఏడుస్తాడు. ఇదంతా అజ్ఞానం. ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలి. ఆత్మబుద్ధి ప్రసాదయం ప్రసాదే సర్వదుఃఖానం మనస్యోపజాయతే. ఏ పరిస్థితిలోనా మనస్సు ప్రశాంతంగా ఉండే స్థితి మనం సాధించినట్టయితే అది బుద్ధి వైపు పోతుంది. దానికి థాట్ ఫామ్స్ అంటే కొంచెం మానసికమైన ఒక రూపానికి బద్ధమైంది. బద్ధ మనసు కాదని ఫ్రీ మైండ్, స్వరాజ్యం పొందినటువంటి మైండ్ ఎక్కడ పోయినా ప్రశాంతంగా ఉండాలి. అది మన లెవెల్కి డాక్టర్ గారు మొదలై అనుకున్నాను. నేను ఇంత సంవత్సరం సాధన చేయడానికి అనుకూలంగా మాట్లాడాలి అన్నాను, కానీ వాళ్ళు పైకి వెళ్ళిపోయి వాళ్ళు దిగదు. ఎక్కడ దిగుతారు? మనసులో దిగడం చాలా కష్టం. నేను తిండి దిగుతాను వాళ్ళు కాదు. ఆ మాట వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు ఆశ్చర్యం ఉంటుంది ఎందుకు మనకు దిగాలి ఏమిటి అన్నట్టయితే ఉపన్యాసం విన్నాను 5 రోజులు 6 రోజులు అయిపోయింది. నేను ఇంకా పిచ్చి రేపు శాంతంగా ఉంటాను, ఇంటికి పోతాను. యా లేట్గా వస్తుంది అంటాను, నేను 12 గంటలకు వస్తాను అంటాను. ఏం లేట్గా వస్తే ఎటువంటి ఉపన్యాసం పెట్టాను యాలంటే నేను ఉపన్యాసానికి పోయితే మంచి పని పోయితే కాదంటావా అనేది ఒక థాట్ఫామ్. ఏం థాట్ఫామ్ అంటే అక్కడ నేను చేసిన పని మంచిది, దాన్ని నేను చర్చలు అనుకోవడం అనేది థాట్ఫామ్ అంటే ఏం లేదు. ఏదో ఒక కల్పన చేసుకుంటాను, అది మనల్ని బంధిస్తున్నాను. భక్తులు భార్య ఏమి అనకూడదు, భార్యకాలు భక్తులు మొక్కకూడదు. పురాణాలు ఎంతో మంది భార్యకాలు మొక్కేవాడు, మొక్కకూడదు. ఇది ఒక థాట్ఫామ్. థాట్ఫామ్ ఉంటే తప్పు లేదు, దానికి బద్ధం ఉంటే తప్పు. తోటగోడ కట్టుకుంటే తప్పు లేదు, దానికి వాకింగ్ లేకుంటే తప్పు. తోటగోడ ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ ప్రొటెక్ట్ చేసి నాశనం చేసినట్టయితే శత్రువులు వచ్చినప్పుడు థాట్ఫామ్ ఉండాలి. వాడు పోయిన తర్వాత గేట్ తీసుకొని బయట పోవాలి. బోర్డు కూడా చేసుకోవాల్సి వస్తే బట్ వీ మస్ట్ బి ద మాస్టర్ ఆఫ్ ది హౌస్, నాట్ ద స్లేవ్ ఆఫ్ ది హౌస్. ఆ తోటగోడతో అధికారిగా ఉండాల్సిందే కానీ రాజుగా ఉండాల్సిందే కానీ దానిలో బద్ధమై ఉండకూడదు. చూడు, ఒక రాజును తీసుకొని పోయి ఇంకో కోటలో పెట్టి బోల్ట్ వేస్తే అది ప్రిజన్ అవుతుంది, అవునా? ఆ కోటలో ఆ రాజు ఉంటే అది ప్రిజన్ అయ్యేది. వాడు కోటలోనే ఉంటాడు, వీడు కోటలోనే ఉంటాడు. ఒకరికి అది ఇల్లు అవుతుంది, ఇంకొకరికి ప్రిజన్ అవుతుంది కదా. చిన్న పిల్లలు పొద్దున్నే వాక్ వేసి బయట వాక్ స్థానం అంటే బోల్ట్ వేసినట్టయితే అది ప్రిజన్, వాడి లేదు, నీ ఇల్లు వాడికి. అది మనకి జమ బాగా ఎందుకంటే మామూలు చూసింటుంది మొత్తం లేఖన వాకింగ్ అంటారు వాడు. అది ప్రిజన్ మనకి. థాట్ ఫామ్కు మనము ఐ థింక్ డాక్టర్ హ్యాస్ టు అగ్రీ. యూ క్యాన్ హ్యావ్ థాట్ ఫార్మ్స్ బట్ యూ మస్ట్ నాట్ ఇంప్రిజన్ ఇన్ థాట్ ఫామ్. ఎందుకంటే రాముడు అనే దేవుడు అనుకుని సాధన చేస్తే మన వికాసం తప్పేం లేదు. కానీ రాముడే దేవుడు, ఇంకోటి దేవుడు కాదు అనుకుంటే తొందరైపోతుంది. వాళ్ళు తల్లి గురించి చెప్పారు, అల్లా దేవుడు అనుకొని ఆ అల్లా దేవుడితో ఎంతమంది చంపినా నష్టం లేదు, పుణ్యం అవుతుందని వాళ్ళు ఎంత ఘాతం చేస్తున్నారు. అది థాట్ఫామ్. అలా చేయకూడదు, మనస్తత్వం అలా ఉండకూడదు. మనస్సు ఉండవచ్చు, మనస్తత్వం అలా ఉండకూడదు. మనస్తత్వం ఎప్పుడు విశాలంగా ఉంటుంది, ప్రపంచానికి ఏకంగా స్వీకరిస్తుంది. ఆ మనస్తత్వం ప్రపంచాన్ని ఏకంగా స్వీకరించడానికి, ఆ ఏకత్వాన్ని అనుభవించడానికి డాక్టర్ గారు అంటే అద్భుతకి 2 విషయాలు చెప్పారు. ఒకటి, మనస్సు బుద్ధి వైపు ప్రయాణం చేసి ప్రతి వస్తువును బుద్ధి కాంతిలో ఇన్ ద లైట్ ఆఫ్ ఇంటలెక్ట్ వీ హ్యావ్ టు సీ థింగ్స్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద లైట్ ఆఫ్ ఇంటలెక్ట్. ఇక మనసు ద్వారా చూసినట్టయితే స్త్రీలు వేరు, పురుషులు వేరు. అప్పుడు మనకు శాంతి ఉండదు, మనకు తెలుసు శాంతి లేదు తెలుసు. ఇల్యూమిన్డ్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు బుద్ధి. బుద్ధి ద్వారా చూసినప్పుడు అంతటిలో ఉన్న జీవ చైతన్యము ఒకటే, ఆత్మ చైతన్యము ఒకటే. మనసు అనే కన్నుతో చూస్తే శరీరం కనిపిస్తుంది, బుద్ధి అనే కన్నుతో చూస్తే ఆ జ్యోతి కనిపిస్తుంది. ఫోటో తీస్తే ఈ మాత్రమే వస్తుంది,
ఎక్స్రే తీస్తే ఇది రాదు, ఎముకలు వస్తాయి. అంటే లోపల ఎక్స్రే తీసినట్టయితే బుద్ధితో చూస్తే ఆ ఎముకలను ఈ చర్మాన్ని దీనంతా సృష్టించిన ఆ జ్యోతి ఆత్మ కనిపిస్తుంది. ఆ దృష్టితో చూడాలి. ఏకత్వానికి బుద్ధి ముఖ్యం. అయితే కొన్ని విషయాలు చాలా బాగా అందంగా ఉంటాయి. అదంతా నేను ఆ బ్యాగ్ గురించి చాలా చేశాను. నేరో మౌత్ బ్యాగ్ గురించి సాధ్యమైతే టైం ఉంటే చెప్తాను, లేకపోతే ఒక తిరుగుడు చెప్తున్నామా. అది రోజు బుద్ధితో మాత్రం చూస్తే ఎక్స్రే అయిపోయి ఎముక కనిపించాయి, బ్యూటీ లేదు కదా. ఈ మామూలు లెన్స్ అంటే అందంగా ఉంది లేదు. ఇంకొక డైమెన్షన్ ఉంది ఆ ఎక్స్రే బుద్ధికి. ఇంకొక డైమెన్షన్ ఉంది, లవ్. ప్రేమ బుద్ధి రెండు కలిపి చూస్తే దిస్ ఓన్లీ బ్యూటీ అని నో అంత అర్థమవుతుంది. భగవంతుని మహత్వం అంత అర్థమవుతుంది. ఆనందంగా ఉంటుంది ఈ ప్రపంచం. ఎవరిని ద్వేషించడానికి సాధ్యమే లేదు. అది టెక్నికల్. ఆ లాజిక్ కూడా అంతేనే. ప్రేమిస్తే ద్వేషించేది ఎట్లా? కొంతమంది అంటారు ప్రేమించుకోకపోతే వేడి కూడా ఉంది అంట. అది మన కాన్సెప్ట్. అది ప్యూర్ లవ్ హ్యాస్ నో షేడ్ ఆఫ్ హేట్రెడ్. దాని నీరు కూడా దానికి ఉండదు, దానికి. ఆ బుద్ధి ప్రేమ కలిసినప్పుడు విశాలమైన దృక్పథం వస్తుంది. వారు తను ఉద్ధారం అవుతారు. ప్రపంచాన్ని ఉద్ధారం చేయగల శక్తి వారికి లభ్యమవుతుంది. త్రూ రీజనరేషన్. మొట్టమొదటి మన మనసు రీజనరేట్ కావాలి. తర్వాత ప్రపంచాన్ని చేయడానికి ప్రయత్నం చేయాలి. అది ఇంకా ఇంకోటి ఇంపార్టెంట్, రిలీజ్ మైండ్. అంటే ఈ గోడకు బద్ధం కాకుండా కొంతవరకు అర్థం వచ్చింది. దేనికి బద్ధము కాకుండా ఆత్మవైపే ప్రవహిస్తూ తన స్వస్వభావాన్ని నిలుపుకోగల మనస్సును రిలీజ్ మైండ్, ఫ్రీ మైండ్, స్వరాజ్యము పొందినటువంటి విరాట్ మైండ్, స్వరాట్ మైండ్. అది దేనికి బద్ధం కాదు. అయితే దేనికి బద్ధము కాదు అనుకున్నట్టయితే అది అంత కఠినంగా ఒక వస్తువుగా ఉంటుందా అనే ప్రశ్నకు నిన్న ఉత్తరం దొరికింది. చెప్పేవాడు సెన్సిటివ్ మైండ్ recognizes the slightest movement in the world, but still it keeps its original state of calmness. Yesterday we thought ఈ మనస్సు సెన్సిటివ్ ఫ్రీ మైండ్ అంటే స్వరాజ్యంగా ఉన్న మనస్సు, దేనికి అంటుకోని మనస్సు. అయితే ఈ రాగభావాలు దానికి ఉండవా, దయా దాక్షిణ్యం ఉండదా అన్నట్టయితే దానికి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఒక పిల్లవాడు ఆ సైకిల్ కింద పడిపోయినట్టయితే థియాసఫీ తెలియకుండా ఉండేవాడు చూసి అయ్యో పాపమని ఎంత అంటారో, థియాసఫీ తెలిసిన వాడు అంతకంటే ఎక్కువ పరిగెత్తిపోయి పడేస్తాడు. జ్ఞాని కరుణ లేని మనిషి కాదు, మాస్టర్స్ రాగా. జ్ఞాని కరుణ లేని మనసు కాదు. డిటాచ్ మైండ్ అన్నట్టయితే కరుణ లేకుండా బ్రతికేది కాదు. వాడు ఇంకా ఎక్కువ సెన్సిటివ్గా ఉంటాడు. చాలా ఎవరికి తొందరగా చేయడు. ఎందుకు ఎవరికి తొందర చేయడున్నట్టయితే మీకు మాకు అనుభవమైనది. ఎవరికైనా తొందర కలిగితే మనకు బాధ కలుగుతుంది అనే అనుభవం మనకి చిన్న పరిస్థితులు. మన బిడ్డ ఏమైనా ఏడుకైతే వాడికంటే ఎక్కువగా మనం బాధపడతాం. వాడిని రోజు ఒక చిన్న పిల్లవాడికి స్టూడెంట్ వాడు యూకేజీ అథవా ఫస్ట్ మనకి ఆత్మాటకే ఆ బాధ చూడక వాడిని ఎత్తుకొని డాక్టర్ దగ్గరికి తర్వాత నా కళ్ళు నేను వస్తున్నాయి. ఆయన చూసి వాడికి 1% కూడా అటాక్ ఏం లేదు, వాడికి ఆ ఫీలింగ్ లేదు. నేను కొంచెం బాధపడుతున్నాను, మీరు ఎంత బాధపడతాను. నీవు బాధపడి 20% ఉంది ఆత్మ, వాడికి 1% కూడా లేదు. నువ్వెందుకు బాధపడతావు? ఇంజక్షన్ ఏమని చేసిన బాధ అంటే ఆయన లేదు సార్, కొద్దిగా లేదు అంతే అని ఆయన మాకు తెచ్చి పెట్టారు. మా ఇంట్లో పడేసినామని నాకు చూసే నువ్వు నాకు వినిపిస్తే ఆయన ఇంజక్షన్ ఇచ్చాడు. అప్పుడు దాకా అంతవరకు వాళ్ళకి 1% అయితే మన 20% బాధ. అంటే మన థియాసఫీ ఇస్తూ అని వాడి బాధను గమనించడం లేదా? ద మైండ్ బికమ్స్ వెరీ సెన్సిటివ్. వెరీ ఫర్ ఎవ్రీ స్లైటెస్ట్ మూమెంట్ ఆఫ్ సాల్ ఆర్ జాయ్ ఇట్ రెస్పాన్స్. సుఖం కానీ దుఃఖం కానీ కొంతవరకు ఉన్నా కానీ ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున సుఖం వా యది వా దుఃఖం. నిన్న డాక్టర్ చెప్పి ఇదే డెఫినేషన్ సేమ్. అయితే డాక్టర్ నేను అప్పుడు బబలేదు ఉంటాయి. నేను ఇంటిపెట్టి చెప్తానంటారు. నిజమే, కృష్ణాదే అవుతుంది ఈ గీతను గురించి. గీతతో ఏది తప్ప చదివి లాభం ఏమిటి? మీరు స్వయంగా గీత సారాంశం మీలో ఉన్నది అని గీతను కొంచెం తప్పుగా మాట్లాడినప్పుడు మెడ్రాస్లో అది ప్రచారం పెట్టింది ఈ బ్రాహ్మణుల మధ్యలో ఆర్థాక్స్ భావం. అందులో ఒక ఆర్థాక్స్ భావం
ఆశ్రమానికి వచ్చాడు, మన కృష్ణాది ఆశ్రమానికి. అక్కడికి వచ్చి ఆయన ఉపన్యాసం విన్నాడు. ఉపన్యాసం తర్వాత ఇంటర్వ్యూ తీసుకున్నాడు. కృష్ణాది లోపల పోయిన తర్వాత ఈయన లోపల ఇంటర్వ్యూ ఇచ్చారు. స్వామి, నువ్వు వేదాలను గీతను రిజెక్ట్ చేశాక, దాన్ని స్వీకరించాక, కానీ ప్రతి వాక్యము వేదము గీతలో ఉంది. అంటే వికాసం పొందిన మనస్సు పలికే మాట వేదమే, వాళ్ళ మాటే వేదం అవుతుంది. అలాగా ఆ మనస్సు సుఖం వా ఎదివా దుఃఖం, ఇతరులకు సుఖం వస్తే ఆ దుఃఖాన్ని స్వీకరిస్తుంది. ఆయన దుఃఖపడదు, అలా ఆనందం నేను ఆనందం దుఃఖపడితే తనకు ఆత్మౌపన్యన తనకే దుఃఖం వచ్చినట్టు భావిస్తుంది. కాబట్టి జ్ఞాని వాడు తరుల కష్ట సుఖాలు గమనించరు అనే మాట తప్పు, అనే మాట తప్పు. రామకృష్ణ పరమహంస ఇక ప్రాణాన్ని వదులుతాడనేటప్పుడు ఆయన వివేకానికి చాలా బాధ కలిగింది. కొంచెం పక్కపై తన స్నేహితుడు గురుభాయ్ వచ్చి, ఏమయ్యా నువ్వు జ్ఞాని అనుకుంటేనే నీవే భయపడితే కాదు, వివేకం నేను గోడ నాట్ వాడ్ అయితే ఈ మ్యాన్ గోడ కాదు, వాడు మనిషి. మనిషి అంటే దుఃఖం ఉంది. కాబట్టి ఈనాడు ఉపన్యాసం విని ఇక్కడి నుంచి ఏడ్చుకోలేమో, చదువు కోసం ఏడ్చాలి. ఏడ్చకపోతే ఎట్లా? గుండెలో చెప్పిన ఆ దుఃఖం అంటాను ఏడ్చాలి. అంటే ఏడ్చడం అంటే స్వార్థం కోసం కాదు, పరార్థం కోసం మనం బాధపడాలి, ఇతరుల కోసం బాధపడాలి. అది రిలీజ్ మైండ్ యొక్క విషయం. అది ఇక డెమోక్రసీ ఇన్ అకల్టిజం ఇది బ్యూటిఫుల్ థాట్. ఈ అకల్టిజం అన్నట్టయితే మన బాహ్య ప్రపంచములో బ్రతుకు కావలసిన జ్ఞానం పొందటం కాదు, అది ఎంపెరికల్ నాలెడ్జ్. ఎంపెరికల్ నాలెడ్జ్ అది నామినల్ నాలెడ్జ్, నామినల్ అండ్ నామినల్. ఎంపెరికల్ వరల్డ్లీ నాలెడ్జ్, ప్రాపంచికమైన జ్ఞానం. మనం ఎన్ని డిగ్రీలు పొందినా, ఎంత చేసినా మన సుఖం కోసమే పనికొస్తుంది. పనులతోని నీ డిగ్రీ నాకు పనికొచ్చా, నా డిగ్రీ నీ పని, నీకు నాకు పనికొచ్చా, నా ఇది నీకు పనికొచ్చా, నీ గురించి సుఖపడడానికి పనికొస్తుంది. అంటే కొంచెం బాగా బతకచ్చు అంటే స్టేజ్గా బతకచ్చు, అంతకంటే ఏం మార్గం లేదు. ఎక్కడ బతికినా ఉంటాయి, స్టేజ్గా బతకచ్చు. అది డెమోక్రసీ. అదందరూ చదువుకోవచ్చు, ఇప్పుడు అందరూ నేర్చుకోవాలి. అదే డెమోక్రసీ అకల్ట్ పవర్కు ఉంది. అకల్ట్ నాలెడ్జ్. అకల్ట్ నాలెడ్జ్ అంటే ఏంటి? దీన్ని ఇంకో రకంగా మిస్టిక్ నాలెడ్జ్ అంటారు, మిస్టిక్ ఎక్స్పీరియన్స్ అంటారు, శైవులు అనుభవ స్థితి అంటారు. అనుభవ మంటపం అయినా కదా, శైవులు అనుభవ మంటపం అంటారు. అంటే వాళ్ళు ఈ బాహ్య ప్రపంచంలోని నాలెడ్జ్ని కాకుండా ఆంతరిక ప్రపంచంలోని రహస్యాన్ని తెలుసుకోవాలి. రహస్యాన్ని వాళ్ళు బాహ్య ప్రపంచం రహస్యం వాళ్ళకి అక్కర్లేదు. అంటే ఒక ఉదాహరణ చెప్పినట్లయితే, ఈ ఎంపెరికల్ నాలెడ్జ్, ఈ బాహ్య ప్రపంచ జ్ఞానం ఉన్నవాడు అది అంత గోల్పడినాడు. అది వెనకటి యాడమ్ కదా జ్ఞానం వస్తుంది, అది మళ్ళీ చెప్తున్నాం. యాడమ్ ఒరిజినల్గా అక్కడ నాలెడ్జ్. ఎప్పుడైతే డ్రెస్ వేస్తున్నాడో ఎంపెరికల్ నాలెడ్జ్. అండ్ ఈ ఎంపెరికల్ నాలెడ్జ్ సాల్వ్ కేమ్ ఎందుకంటే పోయింది సత్య కొంచెం క్లాస్ కానీ. ఎంపెరికల్ నాలెడ్జ్ ఉన్నవాడు స్మార్ట్గా డ్రెస్ చేసుకుంటారు. అలాగే ఉండాలి, ఆ సందర్భాన్ని బట్టి ఉండాలి. ఎస్ఐ డ్రెస్ చేసుకోవద్దు, ఇంటికొచ్చి బట్టలు లేకుండా కూర్చోవద్దు, ఇంట్లో ఇచ్చుకోవచ్చు. సరేనే, కరెక్ట్. అది మారి ఈ ప్రాపంచిక నాలెడ్జ్ ఆ మెచ్యూరిటీ పండి ఒక్క మారు మనకి ఆత్మదర్శనమైనట్లయితే అవన్నీ డ్రెస్ అది అట్లే రాకపోతున్నాయి. ఇంక మళ్ళీ సెకండ్ డ్రెస్ వేసుకోవాలి. రమణట్లాగా ఉన్న లంగోటి వస్తే ఇంకోటి లేదు. అంటే ఇక్కడ వాని ప్రజ్ఞ ఆ గుప్త ప్రపంచంలో ఆనందంగా ఉంది కాబట్టి ఈ బాహ్య ప్రపంచం యొక్క ఆనందానికి వాడు లభ్యం. బాహ్య ప్రపంచ నాలెడ్జ్, జ్ఞానము, ఆనందము ప్రతి వాణి